చేసే మంచి, వచ్చే పరివర్తన, ఇచ్చే క్షమ, మనం చూపించే కృతజ్ఞత ఎప్పటికీ జీవితంలో మనకి తిరిగి వస్తుందన్న విషయాన్ని మనం నిరూపించింది కదా. తల్లి తండ్రిలో లోపాలు ఎంచద్దు. మనలో అలాంటి లోపాలించితే మల మూత్రాదులు కూడా తన పక్కలో బట్టలో దాచుకొని కంపును భరించి కూడా తల్లి మనల్ని ముద్దరిద్ర పెట్టాలి. మర్చిపోక ఎప్పుడు జీవితంలో. మొదటిసారి నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నప్పుడు నువ్వు కలగంటావు, అది సాధారణమైన కళ. రెండవసారి నువ్వు కళ్ళు శాశ్వతంగా మూసుకున్నప్పుడు నీ కోసం ఈ ప్రపంచం కలగనాలి. అలాంటి కళలు నువ్వు కంటమే, ఆ కళ సాకారం చేసుకోవాలి. సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. చెప్పాలందరూ ఏంటండి? సెల్ఫ్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. పొందడం, మర్చిపోవడం, అది సెల్ఫ్, స్వార్థం. లవ్ లివ్స్ బై ప్రేమ, గివింగ్ అండ్ ఫర్ గివింగ్, క్షమించడం, ఇవ్వడం ద్వారా. అప్పుడు ఆ గురువుగారు ఆ కొత్త శిష్యుడికి ఇచ్చారు, తీసుకోరా అని వెళ్తే ఆ శిష్యుడు ఆ పాట అయిపోగానే థ్యాంక్ యూ గురువుగారు అన్న ద్రాక్షపళ్ళు గుర్తుపట్టుకొని పరిగెట్టి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లవాడు కదా, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉంటే అనిపించింది, అరే నా కుటుంబాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకొని ఈ ఆశ్రమంకి వస్తే నన్ను మొట్టమొదటిగా ఆకలితో ఉంటే జ్ఞానం కోసం నేను అలమటిస్తూ ఉంటే ఆ డోర్ దగ్గర ఉన్న సన్యాసి కదా ఈ తలుపు తీసి, రానాయన బిడ్డ తమ్ముడా నువ్వు కూడా సన్యాసం తీసుకుంటావా, జ్ఞానాన్ని పొందుతావా అని అన్నాడు కదా. నేను ఈ ద్రాక్షపళ్ళు గుర్తిండడం ఏంటి? ఆ డోర్ దగ్గర, ఆ గేటు దగ్గర, ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ సన్యాసి ఎవరైతే ఉన్నాడో అతను లేకపోతే ఈ ఆశ్రమంలో నా స్థానం ఇవ్వలేదని పరిగెట్టి వెళ్ళి, ఓ సోదరా, ఓ గురూజీ, సన్యాసి నువ్వే నన్ను లోపలికి ఆహ్వానించా కాబట్టి ఈ ద్రాక్షపళ్ళు గుర్తు తీసుకో అంటే ఆ ద్రాక్షపళ్ళ గుర్తు పట్టుకోగానే ఆ మొదట రైతు ఇచ్చినటువంటి ఆ ద్రాక్షపళ్ళ గుర్తు ఇదని గుర్తించి ఆ పొందిన మొదటి వ్యక్తినే నేను కూడా గుర్తించి, అరే ఎక్కడెక్కడ తిరిగిందో మళ్ళీ నా వరకు వచ్చింది కదా. చేసే మంచి, వచ్చే పరివర్తన, ఇచ్చే క్షమ, మనం చూపించే కృతజ్ఞత ఎప్పటికీ జీవితంలో మనకి తిరిగి వస్తుందన్న విషయాన్ని మనం నిరూపించింది కదా. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది, క్షమించడం అంటే అది, కృతజ్ఞత అంటే అది. ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్లో భాగాలే. నువ్వు ఇవాళ ఏం చేస్తావో, ఇవాళ నువ్వు దొంగ చూపులు చూస్తూ ఉంటే నీ పిల్లలు దొంగ చూపులుగా దొంగ పనులు చేస్తారు. ఇవాళ మన తల్లిని తిడితే రేపొద్దున్న మన పిల్లలు మనల్ని కొడతారు. బీ ప్రిపేర్డ్. ఇవాళ నువ్వు తండ్రిని కసిరితే రేపొద్దున్న మన పిల్లలు నడి రోడ్డు మీద మన తోలు ఒలుస్తారు. కాబట్టి బీ ఏ గుడ్ సన్ అండ్ గుడ్ డాటర్. తల్లి తండ్రిలో లోపాలు ఎంచద్దు. మనలో అలాంటి లోపాలించితే మల మూత్రాదులు కూడా తన పక్కలో బట్టలో దాచుకొని కంపును భరించి కూడా తల్లి మనల్ని ముద్దరిద్ర పెట్టాలి. మర్చిపోక ఎప్పుడు జీవితంలో. తల్లి ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనకి రావాలి. ఇక్కడ కూర్చున్న 200 మందిలో నాకు ప్రామిస్ కావాలి, చేస్తారా? ప్రాణం పోయినా నా తల్లిని నా తండ్రిని ఓల్డేజ్ హోమ్లో పెట్టను. ఆర్ యు రెడీ టు గివ్ దట్ కమిట్మెంట్? బాయ్స్ చేస్తారా? అందమైన పెళ్ళాం వచ్చింది, అది చెప్పింది, మాట వినకపోతే నా తోలు ఒలుస్తుంది, చీపురు గట్ట తిరిగేస్తుంది అని అనొద్దు. చేయగలమా బాయ్స్? ఈవెన్ ఇక్కడ ఉన్న అమ్మాయిలకు చెప్తున్నా, నీ తల్లి తండ్రి నీకు ఎంతో, నీ అత్త మామలు కూడా అంతే అనుకుంటేనే నీకు నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ అన్నట్లు లెక్క, నువ్వు నిజంగా విద్యావంతులు అయినట్లు లెక్క. లేకపోతే మనకి రోడ్డు మీద వెళ్ళేటువంటి పశు జాతికి పెద్ద తేడా ఏం లేదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? డ్రీమ్స్. GROWలో నెక్స్ట్ ఏంటి? ఆర్. నెక్స్ట్ ఏంటి? ఆర్ ఫర్ రన్ బిహైండ్ డ్రీమ్స్. ఏంటిది? ఆర్ యు రన్నింగ్ బిహైండ్ యువర్ డ్రీమ్స్? అవును. మనం ఏ డ్రీమ్ అని కదా పరిగెడుతున్నాం? రెజీనా అనే డ్రీమ్ అని కదా పరిగెడుతున్నాం, లేకపోతే అల్లు అర్జున్ అనే డ్రీమ్ అని కదా పరిగెడుతున్నాం,
లేకపోతే ఇంకోటి బంగారమో ఇదో అదో ఏదో మనకు కావాల్సిన సెల్ ఫోన్ ఆ డ్రీమ్ పడుతున్నాం తప్ప వాట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ యువర్ లైఫ్? అబ్దుల్ కలాం గారు చెప్పారు, కలల్ని కనండి, ఆ కలల్ని సాకారం. అరే ఏం కలరా కనాలి? ఏం కలరా కనాలి? మీకు చెప్పమంటారా? కళ అంటే ఏంటో? మీరు కళ అంటే ఇప్పటిదాకా నేను చెప్పేటువంటి వివరణని, ఈ డెఫినేషన్ని ఇప్పటిదాకా వినరు. చెప్పండి రా, నా ప్రశ్న సమాధానం చెప్పండి. మనిషి ఎన్నిసార్లు కళ్ళు మూసుకుంటాడు? వెరీ గుడ్. ఒకటి నిద్రపోయేటప్పుడు, రెండోది బకెట్ తన్నప్పుడు. చెప్పాలి. ఒకటి నిద్రపోయేటప్పుడు, రెండోది మరణించేటప్పుడు. బాయ్స్ చెప్పాలి. ఒకటి నిద్రపోయేటప్పుడు, రెండోది మరణించేటప్పుడు. నిద్రపోయేటప్పుడు మొదటిసారి నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నప్పుడు నువ్వు కలగంటావు, అది సాధారణమైన కళ. రెండవసారి నువ్వు కళ్ళు శాశ్వతంగా మూసుకున్నప్పుడు నీ కోసం ఈ ప్రపంచం కలగనాలి, అలాంటి కళలు నువ్వు కంటమే, ఆ కళ సాకారం చేసుకోవాలి. లాక్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ క్లోజ్ యువర్ లిప్స్. డోంట్ టాక్. నేను చెప్పేది ప్రతి రక్తపు బిందువులోనే నింపాలి నువ్వు. నేను చెప్పేవారు కళ్ళు తెరవద్దు. లాక్ యువర్ హ్యాండ్స్. నేను చెప్పే ప్రతి మాట నీ ప్రతి రక్తపు బిందువులో, నీ శరీరంలో ఉండే అణువణువులో, నీ మెదడులో ఉండే కణకణములో ఛార్జింగ్ అవ్వాలి. ఫర్ ఎవర్ రన్ బిహైండ్ డ్రీమ్స్. అటువంటి కళల వెనకట్లా ఎలా పరిగెట్టాలో ఒక్కసారి థియరిటికల్గా లోపల ఉన్నటువంటి మన అంతరంగ ప్రపంచాన్ని చెప్దాం. స్టార్ట్. నువ్వు సాధారణం కాదు. నువ్వు అనుకునేటువంటి కాళ్ళతో, చేతులతో, ఒక తలకాయతో, లోపల మెదడుతో మాత్రం లోపల ఉన్నటువంటి కొన్ని వైటల్ ఆర్గాన్స్, హార్ట్, లివర్, కిడ్నీస్, లంగ్స్, బ్రెయిన్, బ్లడ్, బోన్స్, ఫ్లెష్, నర్వ్స్, ఇవి మాత్రమే కాదు, అఖండమైన శక్తి, అనంతమైన శక్తి, అవ్యాజమైన భగవత్ ప్రేమ నీలో ప్రవహిస్తోంది. నువ్వు నీ కల వెనక పరిగెట్టాలి. నువ్వు సాధించాలనుకున్న లక్ష్యం నీకు కనిపించి తీరాలి ప్రతి క్షణం. ఎవరైతే నిరంతరప్రాయంగా ప్రతి క్షణం, అనుక్షణం తపించి చేసే ప్రతి పని, చూసే ప్రతి చూపు, మాట్లాడే ప్రతి మాట, స్పృశించే ప్రతి స్పర్శ, ప్రతి ఆలోచన, ప్రతి గమనం, ఎవరైతే ఇది నా స్వప్న సాకారం కోసం, నా జీవన లక్ష్య సాధన కోసం అనేటువంటి తపనతో అడుగు ముందుకు వేస్తారో, దే ఆర్ రన్నింగ్ బిహైండ్ ద డ్రీమ్స్. డియర్ సన్, డియర్ డార్లింగ్, డియర్ డాటర్, డియర్ లవర్, పరిగెత్తలా. ఒక్క సంకల్పం తెచ్చుకో. నువ్వు అనుకుంటే ఈ ప్రపంచంలో నువ్వు చెయ్యలేనిది ఏమీ లేదు. నువ్వు అనుకోవడం వల్లే ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా నీకు లభిస్తుంది అని తప్పక గుర్తించు. నీవు అఖండమైన, అనంతమైన శక్తివి. నీవు సాధారణమైన వ్యక్తివి కానే కాదు. రన్ బిహైండ్ ద డ్రీమ్స్ ఎవ్రీ మూమెంట్. నిద్రలో కూడా పరిగెట్టు, కూర్చున్నా పరిగెట్టు, అంతరంగ ప్రపంచంలో పరిగెట్టు, చూసే చూపుతో పరిగెట్టు, వినే వినికిడితో పరిగెట్టు, మాట్లాడే మాటలతో పరిగెట్టు. నీ ప్రతి చర్యలో నువ్వు పరిగెడుతూనే ఉండాలి. నీ కల సాకారమయ్యేంత వరకు, నీ మరణం వరకు, నువ్వు ఏదో సాధించే వరకు, ఈ ప్రపంచానికి వెలిగేంత వరకు నువ్వు పరిగెట్టి తీరాలంతే. జస్ట్ ఎంత బాగా పరిగెడతారో, కళ్ళు తెరవకుండా చేతులు విప్పి ఒక్కసారి రబ్ చేసి కళ్ళ మీద పెట్టి, ఓపెన్ యువర్ హ్యాండ్స్ ఫస్ట్, రబ్ యువర్ హ్యాండ్స్, పుట్ ఇట్ ఆన్ యువర్ ఐస్. నువ్వు ఎంత బాగా పరిగెడతావో, నువ్వు కొట్టే హర్షము నీ చప్పట్లలో మొత్తం మారు మోగిపోవాలంతే. గట్టిగా థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. మై డియర్ ఫ్రెండ్, గుర్తుంచుకో, జీ ఫర్ గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్ ఫర్ రన్ బిహైండ్. ఇంకా నెక్స్ట్ ఏంటి? ఓ అనుకో లేదా
జీరో అనుకో, ఓ అనుకో, లేదా జీరో అనుకో. ఇంకోటి కూడా ఉంది. గొప్ప విషయం ఏంటంటే మొత్తం ఆల్ఫాబెట్స్ అన్నింటిలో కూడా ఒక్క ఓ మాత్రమే ఎక్కడ మొదలవుతుందో అక్కడ ఎండ్ అవుతుంది. ద కంప్లీట్నెస్. ఏంటిది? ద కంప్లీట్నెస్ అంటే నీ ప్రతి దానిలో కూడా సంపూర్ణత్వం ఉండాలి. నువ్వు ఏం చేసినా చూడండి, GROWలో ఓన్ తీసుకొని మనం కనుక ఈ ఓన్ చూడండి, గుడ్లో ఎన్ని ఉన్నాయి సున్నాలు చెప్పండి? 2 ఉన్నాయి. ఓహో, ఒకటి తీసే ఏమైంది? ఆ గాడ్లో ఉన్న సున్నావే గ్రోలోకి రావాలి, గుడ్లో ఉన్న సున్నావే గ్రోలోకి రావాలి. అంటే నువ్వు ఇంప్రూవ్ అవ్వాలంటే నీలో భగవంతుడు ఉన్నాడు అనుకోవాలి, నీలో మంచితనం కూడా ఉండాలి. 1+1 ఆఫర్ లాగా ఒక్క కంప్లీటెస్ కాదు, GOOD గుడ్. చెప్పాను కదా, మనం ఏది చేస్తే అది మనం తిరిగి వస్తుంది. ఇవాళ నువ్వు తల్లిదండ్రులు మోసం చేస్తే రేపొద్దున పిల్లల మనల్ని. ఇంకో చిన్న బ్యూటిఫుల్ స్టోరీ చెప్తా. ఒక ఆమె చాలా బాధల్లో ఉంది, చాలా బాధల్లో ఉంది, కష్టాల్లో ఉంది. కానీ ఏం చేసింది తెలుసా? రోజు 2 చపాతీలు చేసి మధ్యాహ్నం ఈ సమయంలో ఇంటి బయట గేటుకి ఒక కూర పెట్టి దాంట్లో పెట్టేది. ఎవడికన్నా తీసుకొని, ఏ అడుక్కున్నవాడు యాచకుడు ఎవడొస్తాడు, ఎవరు తీసుకొని వెళ్ళినా పర్వాలేదు, నేను ఇంత చాలా కష్టంలో ఉన్నాను, నాకు ఇదే దేవుడు తోచినట్టు చేశాడు, నేను మంచి చేస్తాను అనుకున్నాడు. రోజు ఒక అడుక్కునేవాడు బిచ్చగాడు వచ్చేవాడు, వచ్చి గట్టిగా అరిచేవాడు మాట, చెడు 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 నీ దగ్గరే ఉంటుంది, మంచిది మొత్తం 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 ప్రపంచమంతా తిరుగుతుంది. అది నడిచేవాడు. ఏం నడిచేవాడు రా? చెడు 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 నీ దగ్గరే ఉంటుంది, మంచి 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 ప్రపంచమంతా తిరుగుతుంది. అరే ఇదేంటిది? చెడు 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 నీ దగ్గర. నేను రోజు మంచి చేస్తుంటే రోజు ఇక్కడ వీడికేమో చపాతీలు చేసి పెడుతుంది, ఎవడెవడు తీసుకున్నప్పుడు వీడు తీసుకునుకుంటే రోజు 1 రోజు 2 రోజులు 3 రోజులు వారం రోజులు 10 రోజులు అయింది. రోజు అంటున్నాడు, ఏమన్నాడు? తీసుకోగానే గట్టిగా చెడు 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 నీ దగ్గరే ఉంటుంది, మంచి 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 ప్రపంచమంతా తిరుగుతుంది అనేసి వెళ్ళిపెట్టినాడు. తీసుకెళ్ళిపోతున్నాడు, రోజు చపాతీలు తీసుకెళ్ళిపోతున్నాడు. వీడికి లాభం లేదనుకుంది, వీడికి మరి లాభం లేదు అనుకుంది. ఇలాంటి వాళ్ళని మనం పోషించడం కాదు, చంపేయాలనుకొని విషం తెచ్చి ఆ గోధుమ పిండిలో కలిపి 2 చపాతీలు చేసి ఆ రోజు పెట్టింది. ఇంకా రాలేదు, కూర్చుంది, వస్తాడా చూద్దాం వస్తాడు. అప్పుడు అనుకుంది, అరే ఇన్నాళ్ళు ఒక వ్యక్తిని బతికించి ఏదో ఒక మాట అన్నాడు కదా అని నేను చంపేయడం ఏంటి? ఎందుకులే, నేనే ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నాను అని తెచ్చి మళ్ళీ ఇంట్లో అవి పారేసి, పూర్తి ఎవరైనా తిన్నా ఇబ్బంది అని వాటిని చింపేసి మట్టిలో కలిపేసి మళ్ళా చేతులు కడుక్కొని మళ్ళా పిండి కలిపి 2 మంచి రొట్టెలు తెచ్చి పెట్టింది. ఇలా మళ్ళీ వచ్చాడు, ఏమన్నాడు? చెడు 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 నీ దగ్గరే ఉంటుంది, మంచి 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 ప్రపంచం అంతా తిరుగుతుంది. ఈలోపాడు కూర్చొని ఏడుస్తుంది, ఏంటి నా కష్టాలు? 2 ఏళ్ళయింది నా ఇంటి నుంచి కొడుకు వెళ్ళిపోయాడు, 2 ఏళ్ళైంది నా కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వస్తాడని ప్రతిరోజు గేటు వైపు చూస్తూనే ఉన్నా, కానీ ఎప్పటికీ రాడు. వస్తాడు, ఆ కొడుకుని చూడలేక నేను పోతాను అని అలా చీర కొంగుతో తుడుచుకుంటూ ఏడుస్తూనే ఉంది. ఇంతలో ఏడుస్తూ ఉంది. అలాగే ఆ రాత్రి గంట మోగింది. గంట డోర్ బెల్ మోగితే తలుపు తీస్తే తన కొడుకు వచ్చాడు. అమ్మా అని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చాడు. నాయనా నువ్వు బతుకున్నావా? ఏమైపోయావు? ఇంటి నుంచి వెళ్ళిపోయి కదంటే, అమ్మ ఏం చెప్పమంటావు అమ్మా, ఇవాళ అయితే మాత్రం ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగిందమ్మా, నేను ఇప్పటికి కూడా రాకపోదునమ్మా, ఇప్పటికి కూడా ఇంటికి రాకపోదును, కానీ ఆకలితో నిస్సత్తుతో ఎక్కడో తిరుగుతూ రోడ్డు మీద పడిపోయి ఉంటే ఒక బిచ్చగాడు వచ్చి నాకు కూర్చోబెట్టి తన 2 రొట్టెలను తినిపించి, నాయనా ఆహారం తిన్నావు కదా, కొంచెం తెలివి వచ్చిందా, శక్తి వచ్చిందా, ఏం నాయనా నీ సమస్య అంటే, ఏదో అండి అలాంటి సమస్య వల్ల నేను ఇంట్లోంచి వచ్చేస్తానంటే, వద్దు నాయన, నీ తల్లి ఎంత ఏడుస్తూ ఉంటుందో వెళ్ళి నాయన, నీ ప్రాణాలు నేను కాపాడాను కాబట్టి నాకు కూడా నా మాట ఇవ్వు, నీ ఇంటికి వెళ్తానని ఆ బిచ్చగాడికి మాట ఇచ్చానమ్మా, అందుకే నేను పరిగెట్టి వచ్చానమ్మా అంది. అయితే ఆ తల్లి అడిగింది, ఏంటి ఎవడా బిచ్చగాడు, ఎలా ఉంటాడు? సన్నగా పొడుగ్గా పాలిపోయిన మొహంతో. అవునమ్మా, పలానా బట్టలు కట్టుకొని ఆ విధంగా ఉంటాడు. అప్పుడు తను
గుర్తు తెచ్చుకుంటే రోజు చెడు 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 నీ దగ్గరే ఉంది, మంచి 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 ప్రపంచం తిరుగుతుంది అని అరిచే ఆ బిచ్చగాడే, అరే అదే విషపు రొట్టెలను చపాతీలను నేను ఆ రోజు ఉంచి ఉండుంటే అతను తీసుకుని వెళ్ళి అదే విషపు రొట్టెలను ఆ రోజే నా కొడుక్కి పెట్టి ఉంటాడు. ఖచ్చితంగా ఆ రోజు జరిగింది కాబట్టి జరుగుతుంది. నా పరిస్థితి ఏంటి? నా చేతులతో నేనే కోల్పోయినట్టు అవుతాను. మనం ఎక్కడ మొదలు పెడితే అక్కడే జీవితం ఆగుతుంది బాస్. ఇఫ్ యూ డూ గుడ్ యూ విల్ గెట్ గుడ్, ఇఫ్ యూ డూ బ్యాడ్ యూ విల్ గెట్ బ్యాడ్, ఇఫ్ యూ లిసన్ గుడ్ యూ విల్ బీ గుడ్, ఇఫ్ యూ సీ గుడ్ డూ గుడ్ బీ గుడ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.